గురూజీ, ప్రేమించడానికైనా ప్రేమించబడటానికైనా కూడా ఒక పరిపక్వత ఉండాలంటారు. పరిపక్వత అంటే ఇంగ్లీష్లో మెచ్యూరిటీ. ఓ సో అసలు ఏంటి అసలు మెచ్యూరిటీ ఏంటి? మెచ్యూరిటీ అంటే పరిపక్వత. మ్మ్. నాది ప్రేమించే అర్హత ఉందా లేదా అని తెలుసుకోవటమే మెచ్యూరిటీ. మ్మ్. నాకు ప్రేమించగలిగే లక్షణాలు ఉన్నాయా, మ్మ్. ప్రేమించబడే లక్షణాలు ఉన్నాయా, మ్మ్. నేను ప్రేమించిన వ్యక్తికి నాతో సరితూగే లక్షణాలు ఉన్నాయా, మ్మ్. ఇవన్నీ అంటే తెలుసుకోవటమే ఇన్ని maturity. బేరేజ్ వేసుకున్నాక పుట్టింది ప్రేమ ఉంటారా? అంటే చాలా అబ్బో, చెప్తూ భలే ఉంటారు కదా, ప్రశ్న ఇది. ఇన్ని ప్రేమ బేరేజ్ పుట్టడానికి ఒక సెకండ్ చాలు అంటూ అవును, ఉంటారు కానీ కదా. విడిపోవడానికి కూడా అరసెకండ్ చాలు. అవును. ఇన్ని లక్షణాలు ఉండక్కర్లేదండి. కానీ ప్రేమ పుట్టడానికి ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాడికి నిద్రలో గురకబెట్టే అలవాటు ఉంది. ఈ అమ్మాయికి స్లీప్ ఫోబియా ఉంది. అంటే ఏమాత్రం చప్పుడైనా మెలకురాదు ఫస్ట్. మ్మ్. ఈ అమ్మాయికి బాగా ముద్దు పెట్టుకోవడం బాగా ఇంట్రెస్ట్, ఎప్పటి నుంచో ఊహించుకుంటుంది. వాడికి పయోరియా నోటి దుర్వాసన వ్యాధి ఉంది. మ్మ్. అలాగే వీడికి ఓసిడి ఉంది. అంటే బాగా బాగా చేసిన శుభ్రంగా పనే ఉండాలి. చేసి. ఈ అమ్మాయికి ఏమో లేజినెస్ ఎక్కువ. మ్మ్. ఇవన్నీ ప్రేమ వివాహాల్లో తెలియవండి. మీరు అడగచ్చు, పెళ్లిలో తెలుస్తాయి. అప్పుడు ఆ రిస్క్ ఉందండి. కానీ అక్కడ పేరెంట్స్ తాలూకు బ్యాకింగ్ ఒకటి ఉంటుంది. మ్మ్. రేపు పొద్దున కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెళ్ళిపోయే స్కోప్ ఎక్కువ పంచుకో. ఉంటుంది. అవును. ఇక్కడ ప్రేమి వివాహాల్లో వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉండదు. నువ్వే కదా చేసుకున్నావు, నువ్వే అవును. కదా చేసావు అని కొంచెం ఎక్కసెక్కాలు ఆడే. అవును అవును. అయితే నేను అందరి యూత్ తరపుగా అడగాలనుకుంటున్నాను గురూజీ, కాలేజ్ ఏజ్లో లవ్ చేసుకుంటే తప్పేంటి గురూజీ? అది లవ్ కాదండి. ఇప్పుడు ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మ్మ్. ఒక అబ్బాయి ఒకవైపు చూసి ఇలా అన్నాడు, లేకపోతే మాట్లాడాడు, ఇద్దరు కలిసి పిక్నిక్ వెళ్ళారు. మ్మ్. ఆ అమ్మాయి వీడిని చూసి నవ్వింది కాబట్టి వీడు రెసిప్రొకేట్ చేశాడు. ఆ అమ్మాయి నవ్వలేదనుకోండి, ఏమవుతుందండి? ఇంకొక ఇంకొకడు అమ్మాయిని try మళ్ళీ ఇలా చేస్తా. అంటాడు. అప్పుడు ఆ అమ్మాయిని అంటే అది లవ్ అనుకుంటాడు. ఓహో, ఓకే సో ఓకే. 10 చోట్ల ఇది తప్పని నేను అంటం లేదండి. మ్మ్. మ్మ్. ఇది ప్రేమ బట్ కాదు, జరుగుతుంది. అవకాశం. మ్మ్. నీ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది, నువ్వు లవ్ చేసావు, తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మ్మ్. ఆ లవ్ చేసే ముందే మీ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో చోటకి వెళ్ళిపోయి ఉంటే ఆ పెళ్లి అయ్యి ఉండేది కదా. అవును. ఇట్స్ ఓన్లీ ఒక సంఘటనలాగా జరుగుతుంది అంతే పెళ్ళి. మ్మ్. నీకు దొరికిన 100 మందిలో ఒక అమ్మాయిని ఎత్తుకుంటావు నువ్వు. కానీ నువ్వు ఏదన్నా విరాట్ కోహ్లీ లాంటి వాడు అయితే నీకు 1,00,000 మంది దొరుకుతారు. అవును. బెగ్గర్స్ ఆర్ నాట్ చోజర్స్. కాబట్టి అలాంటి స్థాయికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్నుకునే స్టేజ్లో ఉండాలి తప్ప దొరికింది ఎవరో నాకు నవ్వింది కదా అని ఓకే చేసేస్తే మ్మ్. యు ఆర్ నాట్ ఏ సెలెక్టర్. నువ్వు సెలెక్ట్ చేసుకునే స్కోప్ లేదు. కాబట్టి ప్రేమ కాదు, ఇదంతా అవకాశం. ఇంత